గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ ఆరాధన నిమిత్తమై పిల్లరా దేవుని మహిమార్థమై దేవుని యొక్క దైవ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగం చదువుకుందామండి. దేవుని మహిమార్థమై దైవ గ్రంథం నుండి నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9-10 వచనాలు మనం కలిపి చదువుకుందామండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9-10 వచనాలు. మరి 8 నుండి 10 వరకు కలిపి చదువుకుందాం. 8 నుండి కూడా చదువుకుందాం. చదవండి. 8 నుండి 10 వచనాలు కలిసి చదువుకుందాం అందరం. నిర్గమాకాండం 25 8 నుండి 9 వచనాలు. నేను వారిలో, అందరు చదవండి, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క ఆ ఉపకరణమును దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవలెను. 10 వారు తుమ్మకర్రతో నాకు ఒక మందసము చేయవలెను. దాని పొడవు 3.5, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు. చదివిన దివ్యమైన నీ పవిత్రమైన లేఖనములో నుండి నా తండ్రి అల్పులం అయోగ్యులం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా మా అందరితో మాట్లాడు దేవా. మీరు వాక్యమైన దేవుడు నేను మిమ్మల్ని మీరు మాకు బయలుపరచుకోనండి తండ్రి. మా అందరితో మాట్లాడమని వచ్చిన వీళ్ళ కొరకే వందనాలు. ఇంకా రావాల్సిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ శిలువ ప్రేమను వాళ్ళని దర్శించి నీ సమకూర్చి మనం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాకు ఒక మందసము నిర్మింపవలెను అంటున్నాడు. నేను వారిలో నివసించినట్లు అని అంటున్నారు. మరి దేవుడు నివసించటానికి ఆయన కోరుకున్న ప్రాముఖ్యమైన వస్తువు ఏంటంటే 10వ వచనం చదవండి. ఏది కోరుకుంటున్నాడు దేవుడు? దేంట్లో దేవుడు నివసించాలనుకుంటున్నాడు? చదవండి అమ్మా, ఒకరు చదవండి. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని ఎడల్పు 2 మూరలు, దాని ఎత్తు 3.5. ఇక్కడ దేవుడు నివసించడానికి ప్రపంచంలో ప్రభు కోరుకున్న ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పండి. వారు తుమ్మకర్రతో నాకు ఒక మందసము చేయవలెను. ఆ మందసంలో శాస్త్రములు గల సముఖపు రొట్టెలు ఉంటుంది, శాస్త్రములు గల మందసం ఉంటుంది. ఇక్కడ దేవాది దేవుడు ఈ ప్రపంచంలో మరి ఏ కర్రను కోరుకుంటున్నాడంటే, మరి ఇది ఈ లోకంలో దేవి గుర్తుగా ఉంటుంది తుమ్మ చెట్టు. తుమ్మకర్రతో నాకు ఒక మందసము చేయవలను అంటే దేవుని యొక్క కోరిక. మన పిల్లలు ఏదైనా షాపుకు పోతే నాకు ఒకటి అదొకటి కొని ఇదొకటి కొని అని పిల్లలు తల్లిదండ్రులు అడిగినట్లుగా ఈ ప్రపంచంలో దేవుడు దేంట్లో నివసించాలనుకుంటున్నాడు, దేన్ని కావాలని ప్రభు కోరుచున్నాడు. అంటే ఇక్కడ తుమ్మకర్ర, ఈ తుమ్మకర్ర దేని గుర్తుంటుంది? ఈ తుమ్మకర్ర కనీసానికి అది చిన్న మొలకై మొలిచినప్పుడు కూడా అది మొలకతోనే దాని నిండా దేనితో మొలుస్తుంది? అది అంటే జన్మముతోనే ఈ పాపం అనే ముండ్లతో నింపబడినటువంటి ఈ వస్తువులు దేవుడు ఎందుకు కావాలనుకుంటున్నాడు? దీనికంటే మంచి మంచి సుగంధ చెట్లు ఉన్నాయి, దేవదారు వనాలు ఉన్నాయి. మరి ఇంకా ఇదేంటిది ఎక్కువ రేట్ అమ్ముతారు చూడండి, చంద్రపానుడా, విలువైన ఎన్నెన్నో చెట్లు ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి దేవుడు ఈ తుమ్మకర్రని ఎందుకు కావాలంటున్నాడు? ఈ తుమ్మకర్ర దేని గుర్తుగా ఉంటుంది?
తుమ్మకర్ర చెట్టు నిండా ఏముంటాయండి? దాని నిలువెల్లా ముళ్ళు ఉంటాయి. మరి ఈ విధంగా చూస్తే ఈ ప్రపంచంలో దేవుడు సృష్టి నిర్మించినప్పుడు ఈ చెట్టు నిర్మించినాడా? ఒకసారి చెప్పండి, ఆలోచించండి. ప్రపంచంలో దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు తుమ్మకర్ర కలిగిందా, కలగలేదా? చెప్పండి. తుమ్మకర్ర దేవుడు సృష్టిలో కలగలేదు. ఎప్పుడు మానవుడు, చదవండి ఆదికాండము ప్రియులారా 3వ అధ్యాయం చదవండి. దేవుడు సృష్టించినప్పుడు తుమ్మ చెట్టును సృష్టించలేదు, కానీ మరి ఏ విధంగా ఎప్పుడు సృష్టించబడిందంటే 17-18 వచనం 3వ అధ్యాయము అందరు కలిపి చదవండి. అప్పుడు సృష్టిలో లేదు ఇది. మనుషుడు ఎప్పుడు పాపం చేసినాడో ఆ తర్వాత శపించబడిన తర్వాత భూమిలో అది మొలిచినట్టుగా మనం చూస్తున్నాం. 17-18 3వ అధ్యాయం ఆదికాండం చదవండి అందరూ. ఆదాము ఆయన ఆదాముతో, నీవు చదవండి అందరూ, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. అంతవరకు నేల మీద ముండ చెట్టు మొలలేదు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు ఈ చెట్టును దేవుడు సృష్టిలో మొలిపించలేదు. ఎప్పుడు మానవుడు పాపములో పతనమైపోయినాడో అప్పుడు శపించబడ్డ తర్వాత, చదవండి మాకు ఎందుకు శపించబడి ఉన్నది 18 చదవండి. ప్రయాసంతోనే నీవు బతుకు తినులని దాని పంట తిందువు, అది ముండ తుప్పలను గచ్చు పొదలను మొలిపించును. చూసినవా? ముండ పొదలు గచ్చు తుప్పలు ఎప్పుడు మొలిచినాయి? సృష్టిలో మొలిచినాయా, తర్వాత మొలిచినాయా? చూసినవా? మనుషుడు ఎప్పుడు పతనమైపోయినాడో పాపం ప్రారంభించబడింది ప్రియులారా. అయితే అప్పటి వరకు కూడా ముండ చెట్టు లేదు. మరి ఈ పాపములో పతనమైపోయి కాలిపోయే ఈ తుమ్మ చెట్టు లాంటి మానవుని దేవుడు ఎందుకు ఆ చెట్టుతో నేను కావాలని ఎందుకు కోరుకుంటున్నాడు? నా యొక్క బ్రతుకు ఏమైపోయిందంటే ఆదాములోనే ప్రియులారా, దేవుడు మానవుడు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ప్రేమ వాడారా మరి ఇలాంటి పాపము విస్తరించింది. ఈ పాపములోనే అని పాపం ఉంది కదా, జన్మంబుతోనే పాపేవి నీవు పాట లేదండి. ఇది రక్షించడి వారు జన్మముతోనే పాపంతో మనుషుడు ఈ ముండ్ల కంప చిన్న మొలక ఎప్పుడైనా చేనులలో గడ్డి తీసేటప్పుడు, గడ్డి పీకేటప్పుడు మనకు తెలియకుండా పచ్చగా ఉంటుంది. అందులో ఆ గడ్డి పీకేటప్పుడు చేతికి ఎట్లా గుచ్చుకుంటే చాలా మంది కలుపు తీసినప్పుడు తెలుస్తుంది కదా. ఆ గడ్డి పీకేటప్పుడు తెలియకుండా మన చేతిలో ముందు గుచ్చుకుపోతే అప్పుడు మనకు అర్థమవుతుంది గడ్డలు ఏమున్నట్టుగా ముందుండని తెలుస్తుంది. అంటే ఇలాంటి పాపము ఎప్పుడు ఆదాములోని అతిక్రమించడం జరిగిందో అప్పుడు ముండ్ల తుప్ప మొలిసింది ప్రియులారా. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చి మరి శపించబడినటువంటి ప్రతి మానవుని యొక్క జీవితం ఈ తుమ్మ చెట్టుకు సాదృశ్యంగా ఉంటుంది ప్రియులారా. అందుకని తుమ్మ చెట్టు నిలువెల్ల ముందుతో ఉన్నట్లుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. మానవుని యొక్క పాప డాకులు ఎప్పటి వరకు, ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాయో ప్రియులారా చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ 6వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములను దెబ్బలను పచ్చిపుండ్లు చేయబడలేదు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, ఇవే ముళ్ళు. మనుషుడు పాప గాయాలు ప్రియులారా, మనుషుడు ఈ పాప గాయాలతో పతనమైపోతున్నాడు. అయితే ఈ గాయములు ఎక్కడ? బయటికి దెబ్బలు తగిన గాయాలు కాదు, పాపంతో నింపబడింది. హృదయంలో పాపం, తలంపుల్లో పాపం, ఆలోచనలో పాపం, చూపుల్లో పాపం, వినికిడిలో పాపం ప్రియులారా. ఈ పాప గాయాలతో మనుషుడు నిలువెల్ల తుమ్మ చెట్టుకు నిలువెల్ల ముందు ఎట్లాగా ఉంటున్నాయో మానవుల జీవితం కూడా తల మొదలుకొని అరికాల వరకు ఏమున్నాయండి? పాప డాగులు. అందుకని మనుషునికి ఎక్కడుందట? పాముకు తలకు ఉంటుంది విషయము, తేలుకు కొద్దికి ఉంటుంది విషయము, కానీ మనుషునికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందండి? నిలువెల్ల విషమన్న ఈ పాపంతో ఉన్న మానవుడు పరిశుద్ధ దేవుని ఏ విధంగా కలుసుకోగలడు? ఈ పాపం ముళ్ళను కూడా చాలా మంది ఇళ్ళల్లో చెట్లు పెట్టుకుంటారండి. మల్లెపూలు, చామంతి పువ్వులు, జాజి మల్లె పూలు, రకరకాల ముళ్ళ చెట్లు పెట్టుకుంటారా? ఈ పూల తోటలు పెంచుకుంటారా? ఎవరన్నా ఎవరి ఇళ్ళన్నా ఇది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఏదన్నా మనం మల్లె చెట్టు పెంచుకున్నట్టుగా తుమ్మ మొలక పెంచుకొని నీళ్ళు పోసుకుంటారా? ఎవరైనా తెలుస్తారామా? చెప్పండి. ఒకవేళ పొరపాటున మొలిసింది అనుకో, వాళ్ళు తిరిగి కాడ ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారండి? పీకి నరికి బయట పడేస్తారు. మరి ఈ చెట్టు ఎందుకు మందసం కావాలా?
ఇది మందసంగా మార్చుకోవాలా? నేను ఆ తుమ్మ చెట్లను మందసంలో నివసించినట్లు నాకు కావాలంటున్నాడు దేవుడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి పిల్లారా. ఇలాంటి ముందుతో పతనమైనటువంటి ఈ మానవుడిని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని కోరుకొని ఏం చేస్తాడు చెప్పండి, ఇంకా చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయానికి రండి, 10వ వచనము. వారు తుమ్మకర్రతో నాకు ఒక మందసమును చేయవలెను, వారు తుమ్మకర్రతో నాకు మందసం చేయవలెను. 11 చదవండి ఇప్పుడు. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దాన్ని పొదిగింపవలెను. దాని మీద చూసారు ఏం కాదండి, ఈ తుమ్మ చెట్టు ఏ కలర్లో ఉంటుందండి? రంగు చెప్పండి. నల్లగా. కొంతమంది నల్లటోళ్ళు అంటారు, ఏంది నా తుమ్మ వద్దులు ఎక్కడే ఉన్నట్టు కదండి కొందరు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ నలుపు దేనికి గుర్తమ్మా? చీకటికి పాపానికి గుర్తు ప్రియారా. ఆ తుమ్మ చెట్టు నల్లగా ఏ విధంగా ఉంటుందో ఇది పాపానికి గుర్తుగా ఉంటుంది. అయితే దీన్ని ఎందుకు కోరుకున్నాడు? దీనికంటే విలువైన చెట్లు మరి ఎన్ని ఉన్నాయంటే, ఎన్నో విలువైన చెట్లను వదిలిపెట్టి ఈరోజు నిన్ను తుమ్మకర్ర లాంటి పాపంతో ఉన్న ఈ మానవుని ఎందుకు కోరుకుంటున్నాడు? ఇదే చూస్తే మరి యెషయా గ్రంథం 60:13 ఒక మాట చదవండి. అక్కడ ఎన్ని రకాల విలువైన చెట్లు ఉన్నాయో. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై. చూడు, ప్రపంచంలో ఎంత విలువైన వృక్షములు ఉన్నాయో చూడండి. దేవదారు, లెబానోను శ్రేష్టమైన లెబానోను వృక్షములు, దేవదారు శ్రేష్టమైన వృక్షములు, సరళ వృక్షములు, గొంజి చెట్లును. చూడు, ఇవన్నీ కూడా మరి దేవదారు చెట్టుతో చేయమంటున్నాడా మందసాన్ని? సరళ వృక్షంతో చేయమంటున్నాడా? చందనపు వృక్షంతో చేయమంటున్నాడా? ఓ గంధం చెట్లతో చేయమంటున్నాడా? ఈ పనికిరాని కర్రెటి పాపం ముళ్ళతో నింపబడిన ఈ చెట్టే కావాలని ఎందుకు కోరుతున్నాడండి? ఆ చెట్టు ఇక్కడ కూర్చున్న నీవు నేనే దేవుని బిడ్డారా. ఒకప్పుడు ఈ చెట్టు లాగా లేదు. ఒకప్పుడు దేవుడు సృష్టించినప్పుడు ముళ్ళ చెట్టు మొలిచిందా ప్రపంచంలో? లేదు పిల్లారా. ఎప్పుడు ఆదాము అతిక్రమించి పాపంలో పతనమైపోయినాడో అప్పుడు నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. నేల కూడా తప్పు లేదు, నేల మంచిదే కదండి. నేల శపించబడిన కారణం ఎవరండి? ఆదాములు. నీ నిమిత్తం నేల శపించు. కొంతమంది బాధపడ్డప్పుడు నువ్వు చేయబట్టి నాకు ఈ బాధ వచ్చింది, నువ్వు చేయబట్టి నాకు కష్టం వచ్చింది అంటాం కదా. ఈ భూమి కూడా శాపం రావటానికి కారణము ఆదాము పిల్లారా. శపించబడినది. అది గచ్చు పొదలు ముళ్ళ తుప్పలు మొలిపించును. అయితే ఇప్పుడు దేవుడు ఈ తుమ్మ చెట్టు ఏమైపోతే చాలా మంది తుమ్మకంప సాయంత్రం మే నెలలో విత్తనాలు వేసినప్పుడు అంతా కొట్టి ఏం చేశారు? ఒక మూలకేసి ఏం చేశారమ్మా? కాల పెడతారు మళ్ళీ విత్తనాలు వేసినప్పుడు. అంటే నా యొక్క బ్రతుకు ఏ దానికి గుర్తుగా ఉంటుందో చూడండి. కొంతమంది తుమ్మ కట్టెలు కొట్టి ఎట్టాలు వేసి గుంజుకుపోయి ఊరు బయట వేస్తారు కమ్మ ఎట్టాలు. అయితే మరి విలువైన చెట్టు విడిచిపెట్టి ఈ తుమ్మ చెట్టు లాంటి మన యొక్క బ్రతుకును తీసుకొని ఒక బంగారమయం చేయటానికి దేవుడు తుమ్మ చెట్టును అడుగుతున్నాడు పిల్లారా. అయితే ఆ తుమ్మ చెట్టు ఏ విధంగా మారుతుంది ఇక్కడ చూస్తే, దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగించవలెను. తుమ్మ చెట్టు ఏమైపోతుందంటే అది కవర్ అయిపోతుంది. ఆ నల్లటి చీకటి ఆ బిరడ ఉంటుంది. ఆ తుమ్మ చెట్టు అరసే మందంతో ఉంటుందండి. దాని బిరడ అదంతా కొట్టు తీసినట్టుగా నీ యొక్క నా యొక్క పాప నిమిత్తమై ప్రభుయేసు క్రీస్తు వారి శరీరం అంతా ఒక బిరడ ఒలిసినట్టుగా కొరడ దెబ్బలతో పిల్లారా నీ యొక్క నా యొక్క పాపముల కొరకు ఆ శరీరం అంతా ముక్కలుగా గూడిపడింది దేవుని బిడ్డలారా. ఎందుకొరకండి? ఈ పాపం అనే ఆ యొక్క నలుపు చీకటిని తన శరీరం మీద వేసుకొని దేవాది దేవుడు మరి నీ యొక్క జీవితాన్ని మేలిమి బంగారము రేకు దాన్ని పొదిగించవలను, లోపలను వెలుపలను దాన్ని పొదిగించవలను, దాని చుట్టూ బంగారపు జవను చుట్టూ కట్టవలను. ఇప్పుడు అంతా కవరించిన తర్వాత ఇప్పుడు ఎట్లా కనపడుతుందండి? తుమ్మ ముద్దలా కనపడుతుంటుందా? ఒక బంగారు ముద్దలా కనపడుతుందా ఈ మొద్దు? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు దీన్ని? ఎక్కడ ఉంటుందండి తుమ్మ చెట్టు? చూడండి, ఇది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము చూడండి.
ఎవరి ఇళ్ళల్లో పెరగదు ఇవి. ఎవరు చేనులో ఉన్న దాన్ని నరికేసారు, కానీ చేనులో ఎవరు ఏ మొలకల్లో కూడా పెరగనివ్వరు దాన్ని. ఇలాంటి నీ యొక్క నా యొక్క బ్రతుకును దేవుడు 32:10 చదవండి. ద్వితీయోపదేశ కాండము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని. చూడు, ఎక్కడైనా తుమ్మ చెట్టు, అడవిలో ఉంటాయి తుమ్మ చెట్లు. ఎక్కువ అడవి ఈ లోకానికి గుర్తు. ఈ పాప ప్రపంచంలో ఒక తుమ్మ చెట్టు లాగా పాపంతో నింపబడినటువంటి మానవుణ్ణి ఒక బంగారు రూపం ఇవ్వడానికి కలవరి శిలువలో ఆయన స్వరూపమైన సొగసైనను లేని వాళ్ళుగా నలిగి విరిగి నీరైపోయినాడు శిలువలో. ఎందుకు? తన రూపాన్ని కోల్పోయినాడు. నీకు ఏ రూపం ఇవ్వడానికి చెప్పండి? నీకు బంగారుమయముగా చేయటానికి ఆయన ఏమైపోయినాడు? యెషయా గ్రంథం 53:2 చదవండి. నీకు ఈయన వేలిమి బంగారు రూపం వల్ల నీ జీవితాన్ని మార్చడానికి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ రూపము ధరించబడ్డాడో, ఏ విధంగా కనపడుతున్నాడో చదవండి అమ్మా. యెషయా 53:2 చూడు, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనమతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. వింటున్నారండి? ఆయన రూపం ఎటువంటి తెలుసా అండి? ఆయన రూపం పరలోకములో ఆరాధన చేసినప్పుడు ఆయన సమీపించరాని అత్యున్నతమైన తేజస్సులో ఉన్న దేవుని చూడలేక దగ ధవలవర్ణుడు, రక్తవర్ణుడు సోలమతి వర్ణిస్తుంటుంది. అంత గొప్ప దేవుడు మరి ఆయన అంగీల అంచుల మటుకు దిగజార్చి ఉంటున్నాయి. ఆ వెలుగును విరచిమ్ముతుంటుంది ఆయనే. అంత వెలుగైన దేవుని చూడలేక దేవదూతలు 2 చేతులతో కళ్ళు కప్పుకుంటున్నాయి, 2 చేతులతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 చేతులతో ఎగురుతున్నాయి. ఆయన మహిమను చూడడానికి దేవదూతల కళ్ళే సరిపోతలేదు. ఇలాంటి దేవుడు ఒక తుమ్మ చెట్టు లాంటి కంపతో నాశనమై కలిగి, తుమ్మ చెట్టు ఏ విధంగా మంటలో కాలిపోతుందో ఈ తుమ్మ చెట్టు కొరకు తన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎవరు ఏ చెట్టు కోసం వచ్చినాడమ్మా చెప్పండి? ఇప్పుడు మనందరం ఏ చెట్లు పిల్లారా? ఏ చెట్టును ఏ రూపంలోకి తీసుకురావాలని దేవుడు తన మహిమను విడిచిపెట్టినాడు. ఆ దేవదూతలే ఆయన మహిమను చూడలేకపోయినాయి. అంత గొప్ప దేవుడు శిలువలో ఈ రోజు నీ కొరకు నా కొరకు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా ఆ ముళ్ళ కిరీటము ధరించబడి పిల్లారా, నీ యొక్క నా యొక్క పాపములు ముందన్నీ కూడా ఆయన యొక్క కిరీటముగా మార్చబడ్డాయి. నీ యొక్క నా యొక్క పాపాలు నీలో నా యొక్క అరికాల మొదలు నడిమెత్తి వరకు ఉన్నటువంటి పాపములు ఆయన ముళ్ళ కొరడగా మార్చబడినాయి ప్రియులారా. అందుకనే మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవండి. ఇక్కడ ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈరోజు దేవుడు నీకు రూపం ఇవ్వడానికి ఆయన ఏ త్యాగం అయిపోయినాడో శిలువలో నీ కొరకు నా కొరకు చూడండి. 26 నుంచి కింద చదవండి అమ్మాయి ఒకరు. 27వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 27-26. వారు కోరినట్టు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. ఏం కొరడ ఇదమ్మా? యేసును కొట్టిన ఏం కొరడ? ముండ్ల కొరడ. పిల్లారా, ఆ కొరడ తయారు చేసిన చేతులకు ఎంత పుణ్యం ఉంటుందో. కానీ ఒక మలకకు ముండ్లు సీస ఒకరు పెట్టుకుంటే కొరడ చివరి వరకు పెట్టినారండి. అది అల్లినాయన ఎవరు, ఆయన పేరు ఇలా రాయబడలేదు. కానీ ఇప్పుడు మనం మల్లెపూలు అలకం చూడండి, ఒక పువ్వు పెట్టి మలకలేసాం చూడు. మలకకు ఒక వైరుతో, ఒక అంటే లెదర్ వైరు లాంటి లెదర్ ఒక తోలుతోని దాన్ని తయారు చేసుకుంటా సీస ఒక్కలు, పలిగిన సీస ఒక్కలు, ముండ్లు, మనుషుల ఎముకలు, పగలగొట్టిన ఎముకలు కూడా సైతం చివరి వరకు అల్లుకుంటా ఆ యొక్క ప్రతి ఈ తుమ్మ చెట్టులో ఉన్న ప్రతి నీ యొక్క నా యొక్క పాపము ముళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు శరీరం మీద కొట్టబడింది ప్రియులారా. ఈ రోజు నీకు ఈ బంగారు రూపం రావడానికి యేసయ్య ఏ త్యాగం అయిపోయినాడో శిలువ వైపు ఒకసారి చూడండి ప్రియులారా. ఈ ముళ్ళని కూడా ఆయన కొరడ దెబ్బతో కొట్టి బయటికి దిగినప్పుడు యేసు ప్రభువు ఎంత మృదువైన శరీరము, ఎంత గొప్ప దేవుడు అసలు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో తెలుసా ప్రియులారా?
ఆయన సిలువ నిలవబడే స్థానం ఆయనది కాదు. సిలువ వేసే స్థానము యేసు ప్రభుది కాదు ప్రియులారా, అది మనందరి స్థానము. నీ యొక్క నా యొక్క స్థానములో ఆ పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఆ సిలువ స్థానంలో నిలబడ్డాడు. నిన్ను ఆ స్థానం నుంచి తప్పించి విడిపించి తనతో కూడా పరలోకముల కొరకై నీ స్థానాన్ని తాను భరించినాడు. సహోదరుడా, ప్రేమ సహోదరి, ఒకసారి ఆలోచించు. చదవండి, ముళ్ళ కొరడ కొట్టి ఇక 27. అప్పుడు అందరు చదవండి ఈ మాట. 28-29 అందరు చదవండి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఎర్రని, అందరు చదవండి, ఎర్రని అంగీని తొలగించి ముండ్ల కిరీటము అల్లి అతని తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహాసించిరి. లేదా ఎంత అవమానాన్ని భరించినాడో నీకోసం ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ కొరకు ఇన్ని భరించి ఎక్కడనో కాలి బూడిదైపోయే ఈ తుమ్మ కంప లాంటి నీ యొక్క బ్రతుకును ఒక బంగారు రూపంలో నీకు తీసుకురావటానికి యేసయ్య చేసిన ఆ శిలువ త్యాగాన్ని ఒక్కసారి ఆలోచించు సహోదరుడా. ఈరోజు నీ ఆరాధనలో చూడండి, ముండ్ల కిరీటమైన తలకు పెట్టి కొట్టినారు ప్రియులారా. ఆ శిలువ మీద యేసు ప్రభు దించిన తర్వాత బలంగా దిగిన ఈ ముండ్లు ఒక మళ్ళా ఊడదిగేటప్పుడు ప్రియులారా ఎంత బలంగానూ బయటికి వెళ్ళింది ఆ కిరీటము. ఆ బయటికి వెళ్ళిన తర్వాత 500 రంధ్రాల కంటే ఎక్కువ రంధ్రాలు దిగిన యేసయ్య తల నిండా ప్రియులారా. ఇవన్నీ నీ చెడు తలంపుల కొరకు, నీ తలకలో ఉన్న ప్రతి పాప ఆలోచన కొరకు ఆయన తల అడ్డు పెట్టినాడు ప్రియులారా. నీ హృదయంలో పాప యొక్క హృదయంలో ఉన్నటువంటి హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది ఈ గుండె, ఈ హృదయము. దీన్ని బల్లె కోటుకు ప్రభు నీ కోసం అప్పగించుకున్నాడు. ఆయన పవిత్రమైన చేతులు నీ చేతులకు బదులుగా ఆయన మేకులు తన చేతులు అప్పగించుకున్నాడు. ప్రియులారా, నువ్వు కాళ్ళతో చేసిన ప్రతి అప్పగించిన స్థలానికి నడిచినటువంటి నీ కొరకై ఆయన కాళ్ళను మేకులకు అప్పగించుకున్నాడు. ఇదంతా కూడా ప్రియులారా ఎవరి కోసము? ఒకసారి ఆలోచించండి. నిన్ను పవిత్రమైన మనసంగా చేసి నీలో నివసించడానికి ఇంత త్యాగమైపోయినా ఆయన నీ హృదయాన్ని కోరుచున్నాడు ప్రియులారా. అలాంటి దేవునికి ఈ రోజు వరకు నీ హృదయం ఇవ్వకపోతే ఆయన ఈ రోజైన హృదయం ఇవ్వటానికి నీలో నివసించాలని ప్రారంభించున్నాడు. మరణ నిర్మకాండ 25 రండి. ఇలాంటి నిన్ను ఇంత చేసిన దేవుడు ఈ రోజు ఆయన ఒక ఈ ముండ్ల కంప లాంటి నీలో నివసించడానికి ప్రభు ఆలోచిస్తున్నాడమ్మా. ఈ 8 వచనం చదవండి, 25:8. నేను వారు నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలముగా చూడు పరిశుద్ధుడు మనం ఆరాధన చేస్తున్నాం. పరిశుద్ధ మందిరముగా మన హృదయములో మరి ఇంకేముంచాలో చెప్పండి. మేలిమి బంగారము రేపుగా చేసి దానికి ఉంగరములు చేసి 13వ వచనం చదవండి కిందికి. చూడు, మోతకర్రలు తుమ్మకర్రతో చేయాలి. 15 కూడా చదవండి. ఏం కర్ర? చూసినారా? ఈ విధంగా మరి ఇంకా 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము. ఈ నీ యొక్క నా యొక్క హృదయం అనే బలిపీఠము దేవుడు దేనితో సిద్ధపరుస్తున్నాడు? 27 1వ వచనం. నిర్గమకాండం 27 అక్కడే. వారు 5 మూరల పొడవు తుమ్మ కర్రతో నీవు దాన్ని చేయవలెను. చూసినా? ఏ కర్రతోని? బలిపీఠమును. ప్రియులారా, ఇప్పుడు మన హృదయం అనే ఈ బలిపీఠమును సిద్ధపరిచిన తర్వాత ఈ హృదయములో దేవుడు నివసించటానికి ప్రియమైన సహోదరుడా, ప్రభుని యొక్క జీవితాన్ని ఈ తుమ్మకర్ర లాంటి నీ జీవితమును ఒక మేలిమి బంగారంగా చేసి అందులో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. 1 కొరింథీ 6:19 చదవండి. ఈ తుమ్మకర్ర దేవునికి మందసంగా మార్చబడ్డ తర్వాత ఆ మందసంలో ఏ విధంగా చేయబడుతుంటుందో, ఆ మందసం దేవునికి ఏ విధంగా మందిరంగా మార్చబడిందో చూడండి. 1 కొరింథీ 6:19-20. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి చూసారా? మీ దేహము అనగా మన దేహము, శరీరము, ఈ తుమ్మకర్ర పాపంతో ఉన్న ఈ దేహము దేవుడు తన విలువైన రక్తం చేత కొని దానికి ఆలయముగా చేసుకున్నాడండి. ఈ తుమ్మకర్ర అంటే మన బ్రతుకు దేవునికి ఏ విధంగా మారింది చెప్పండి. ఇప్పుడు తుమ్మకర్ర ఎట్లయింది దేవునికి?
ఒక ఆలయముగా నీలో నాలో నివసించడానికి దేవుడు మీ దేవునిలో మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఈ దేహమే పిల్లరా ఆ తుమ్మకర్ర ఇప్పుడు ఏ విధంగా దేవునికి మార్చబడిందో కీర్తనలు 84 మొదటి వచనం కూడా చదవండి పిల్లరా. సైన్యములకు అధిపతి యెహోవా. చూడు, దేవుడు నివసించే నివాసము మన హృదయం ప్రియులారా ఏ విధంగా మారింది. ఆరంభంలో ఎంత కర్రెడి తుమ్మ ముద్దు లాంటిది నిన్న బ్రతుకును నిలువెలా కాలిపోయే కంప ఇప్పుడు ఎట్లా మారింది. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఆనందంతో అది ఆశపడుచు సొమ్మసిల్లుచున్నది. జీవుల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నవి. ఇప్పుడు మన హృదయము మరి యెహోవా నివాసములు ఎంత రమ్యములు, ఎంత రమ్యమైన జీవితాన్ని ఒక తుమ్మకర్రలాంటి బ్రతుకును ఒక బంగారం లాగా మార్చి నేను ఆలయంగా చేసుకుని ఈ తుమ్మకర్ర లాంటి మన హృదయంలో ఏమిటంటే శాస్త్రముల మందసములు ఉంటాయి. మన హృదయంలో వాక్యము 119 కీర్తన 9వ వచనం చదవండి. అయితే ఈ మన హృదయం అనే మందసములో ఏముండాలి? కీర్తన 119 9-11 చూడండి. అక్కడ 11వ వచనం అండి. 9-11 119 వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో. చూడు, మన హృదయం అనే మందసములు ఏమున్నాయండి? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రియులారా, ఆ వాక్యం నీలో నివసిస్తా తలుపులు నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనా హృదయ తలుపు తీస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు ప్రభు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క మందసములో నుండి దేవుడు మనతో మాట్లాడుచు మన హృదయం ద్వారా దేవుడు దర్శిస్తూ మన హృదయాన్ని ఏ విధంగా తనకు ఆలయంగా చేసుకున్నాడో, ఎలాంటి తుమ్మ చెట్టు నిలువెల్ల అడవిలో కొన్నిసార్లు మంటలు మండితే అడవి తగలబడుతుందండి. అడవి తగలబడ్డప్పుడు టీవీలో చూస్తాం ఎన్ని ఫైర్ ఇంజన్లు పంపించారంటే అడవి ఆరుతుందా చెప్పండి? అడవి ఆరుతుందా? ఎన్ని వందల ఫైర్ ఇంజన్లు కొట్టినా కానీ ఆ మంటను ఎవరు ఆర్పలేరు ప్రియులారా. అలాగే నరకమనే అగ్నిగుండంలో కాలిపోయే ఈ మానవుణ్ణి దేవుడు తన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కోవటానికి మరొక మహిమను దగదగ వేసే ధవల సింహాసనం వదిలిపెట్టి ఈ తుమ్మ కంప లాంటి నా బ్రతుకును ఒక బంగారంగా చేయడానికి భూమి మీదకి వచ్చినవయ్యా, నీకు స్తోత్రాలు. నిలువెల్ల ముళ్ళతో ఉన్న నా జీవితంలో ఉన్న ప్రతి ముళ్ళు నీ శరీరంలో నాటబడిందయ్యా, నీకు స్తోత్రాలు. నా పాపములను విడిచి నా జీవితాన్ని మార్చి రక్షించి నన్ను ఒక మందసంగా చేసుకున్నావయ్యా. ఈ మందసంలో నివసించడానికి నన్ను నీ మందిరంగా చేసుకున్నావు దేవా, నీకు స్తోత్రాలు. లేకపోతే ఆ అడవిలో కాలిపోయే ఈ తుమ్మ చెట్టును ఎవరు ఓర్వరు. తుమ్మ చెట్టును ఎవరు ఇండ్ల దగ్గర ఉన్న ఉంచుకోరు ప్రియులారా, మొలిచిన పీకేస్తారు. కలుపు చేళ్ల ముళ్ళ తుప్ప మొలిచిన ఆ చేళ్ల కూడా బతకనివ్వరు దాన్ని. ఇలాంటి దాని కొరకు పరలోక మహిమ విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి దాని బంగారు రేకు పొదిగించి బంగారు జవను చుట్టి అదొక బంగారు దేవాలయముగా నా జీవితమును నా హృదయాన్ని సిద్ధపరిచినావు దేవా, నీకు స్తోత్రాలని మనం కొన్ని నిమిషాలు ఇప్పుడు ఎవరి జీవితాలు ఇలాగ మార్చబడ్డాయో, ఎవరి జీవితంలో ప్రతి తుమ్మ కంప పాప అనే కంపని దేవుడు తీసివేసినాడు. ఒక బంగారు హృదయం మారు మనసు రక్షణ పొందినటువంటి జీవితమే ఈ దేవాలయం ప్రియులారా. అలాగ ఎవరు మార్చడానికి ప్రభు శిలువలో నీ కొరకు ఆయన స్వరూపము లేనివాడుగా ఆయన శిలువలో మార్చబడి నిన్ను యెహోవా నివాసములు ఎంత రమ్యమైన జీవితాన్ని మార్చడానికి ఆయన శిలువలో నలిగిపోయినటువంటి నీ ప్రతి పాపం ముందు ఆయన శరీరంలో దిగింది. నీ ప్రతి పాపం తన ముందు కిరీటంగా మార్చబడినది. ఇప్పుడు పాపం నుంచి శాపం నుంచి విడిపించి నేను ఒక దేవాలయంగా సిద్ధపరిచిన ఆ ప్రభువును మనం ఆరాధన చేస్తామండి. మోకరించండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ వెళ్తారు. బంద్